నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ అండ్ యోగా విత్ మాధవి. ఈరోజు మనం ఆరోగ్యకరమైన అద్భుతమైన మునగాకు టీ ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను ఇక్కడ నలుగురికి ఈ టీ తయారు చేస్తున్నాను. అందుకని 4 కప్పుల నీళ్లు ఒక గిన్నెలోకి తీసుకుని బాగా మరిగించుకుని ఆ మరిగిన నీళ్ళల్లోకి 2 టేబుల్ స్పూన్ల మునగాకు పొడి వేసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ సోంపు వేసుకోవాలి. ఈ సోంపు ఫ్లేవర్ పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. స్వీట్గా మంచి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి. మీకు సోంపు ఫ్లేవర్ నచ్చకపోతే వాము, ధనియాలు, పుదీనా, అల్లం ఇలా ఏ ఫ్లేవర్ అయినా వేసుకోవచ్చు. దీనిలో నా దగ్గర ఫ్రెష్ ఆకు లేదు కాబట్టి నేను డ్రై పౌడర్ వేసుకున్నాను. మీ దగ్గర ఫ్రెష్ మునగాకు దొరికితే మంచిగా కడిగి ఒక గుప్పెడు అందులో వేసుకుంటే మంచి న్యూట్రిషన్ ఉంటుంది. తర్వాత మనకి ఎప్పుడైనా మునగాకు అవైలబుల్గా ఉంటే దాన్ని బాగా కడిగేసి రూమ్ టెంపరేచర్లో ఒక 4-5 రోజులు ఆరబెట్టుకుని తర్వాత గ్రైండ్ చేసుకుని ఒక డబ్బాలో పోసుకుంటే ఒక 6 నెలల వరకు వాడుకోవచ్చు. ఈ మునగాకు బెనిఫిట్స్ ఏంటంటే దీనిలో హై వైటమిన్ ఏ ఉండడం వల్ల ఐసైట్ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది. మంచి ఐస్ శుద్ధంగా కనిపిస్తాయి. తర్వాత దీనిలో ఫైబర్స్ బాగా ఎక్కువ ఉండటం వల్ల కొలెస్ట్రాల్ని బాగా తగ్గిస్తాయి. ఎల్డిఎల్ని తగ్గించి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని పెంచుతాయి అన్నమాట. అండ్ ఫైబర్స్ ఎక్కువ ఉండటం వల్ల కాన్స్టిపేషన్ని తగ్గించి డైజెషన్ని మంచిగా ఇంప్రూవ్ చేస్తుంది. అంతేకాకుండా మన ఒంట్లోకి ఫ్యాట్ని కానీ షుగర్స్ని కానీ చేరకుండా బయటకు పంపించడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా మనకి రాకుండా చేస్తుంది అనమాట. దీనిలో మనకి పాలల్లో కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది. దానివల్ల బోన్స్ని కూడా బాగా స్ట్రెంథెన్ చేస్తుంది. ఐరన్ కూడా ఎక్కువ ఉండటం వల్ల రక్తం మంచిగా తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. అనీమియాని తగ్గిస్తుంది. ఈ ఆకులో ఉన్న కెమికల్స్ బ్లడ్ వెజల్స్ స్టిఫ్నెస్ని తగ్గించి చాలా స్మూత్గా చేయడం వల్ల బీపీని కూడా తగ్గిస్తుంది. తర్వాత ఇందులో ఇన్సులిన్ని పోలిన ప్రోటీన్ ఉండడం వల్ల బ్లడ్ షుగర్స్ని తగ్గించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. 50 గ్రామ్స్ ఈ పొడిని డయాబెటీస్ ఉన్నవాళ్ళు రోజు తీసుకుంటే 21% బ్లడ్ షుగర్స్ని కంట్రోల్ చేస్తుంది అని రీసెర్చ్లో చెప్పారు. తర్వాత వైటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల దీనిలో మన ఇమ్యూన్ సిస్టమ్ని బాగా స్ట్రెంథెన్ చేస్తుంది అనమాట. ఆరెంజెస్లో కంటే 7 times ఎక్కువ వైటమిన్ సి దీనిలో ఉందన్నమాట. దానివల్ల ఒంట్లో హీలింగ్ కూడా మంచిగా జరుగుతుంది. తొందరగా సిక్ అవ్వకుండా కూడా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఈ టీని మనం పొద్దున్న కానీ సాయంత్రం కానీ తీసుకోవచ్చు. పరిగడుపున ఎర్లీ మార్నింగ్ మనం తాగితే మన పేగులు తొందరగా న్యూట్రిషన్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. చాలా మంచిగా ఫలితాలు వస్తాయి అన్నమాట. టీ కాఫీల బదులు ఇది తాగితే చాలా మంచిది. పిల్లలకు కూడా ఇవ్వండి. వాళ్ళకు కూడా చక్కగా బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి, కాన్స్టిపేషన్ తగ్గుతుంది, ఐసైట్ మంచిగా ఉంటుంది అండ్ రక్తం శుద్ధి అవుతుంది. ఇప్పుడు చక్కగా చూడండి, బాగా బాయిల్ అయింది టీ. మూత తీసుకుందాం. చక్కగా బాయిల్ అయిపోయింది టీ. స్టవ్ ఆపేసేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు సెటిల్ అవ్వనివ్వాలి. అందులో ఉన్న న్యూట్రిషన్ అంతా అబ్జర్వ్ చేసుకుని చక్కగా సెటిల్ అయింది చూడండి. తర్వాత ఒక కప్లోకి తీసుకుని చక్కగా సర్వ్ చేసుకుందాం. ఫిల్టర్ చేసుకుని ఒకవేళ మీకు స్వీట్గా కావాలి అనుకుంటే కొంచెం తేనె వేసుకోండి, లేదంటే తాటి బెల్లం కొంచెం పానకం కొంచెం వేసుకోవచ్చు. కాకపోతే ఇలా తాగితే మనకి మోర్ బెనిఫిట్స్ ఉంటాయి. మీరు కూడా ఒక 21 days ఈ టీ ట్రై చేసి చూడండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.